వస్తూ ఉంటే అన్ని సంవత్సరాలు తన కాళ్ళల్లో జీవం లేని, చలనం లేని, తన శరీరం మొత్తం లెగిచి నిలబడ్డా, బాగుపడ్డా, అదంతా కూడా మళ్ళీ నూతనీకరింపబడ్డా జరిగింది. ఆయన వచ్చి తాకలే, ఆయన కేవలం దర్శనం. His presence will do the miracles. ఆయన సన్నిధి అద్భుతాలు చేస్తుంది. ఆయన సన్నిధి స్వస్థత, ఇంకో లిటరల్గా చెప్పాలంటే ఆయన సన్నిధి బ్రతికిస్తుంది. ఏంటి? బ్రతికిస్తుంది. హీ స్పిరిట్, ఆయన ఆత్మ, ఆయన దేహం, ఆయన ప్రజెన్స్ ఇట్లా వస్తుంటే తిరిగి లెగిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చనిపోయి తిరిగి లెగిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దర్శనం వస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అదేంటి మారని పోని రోగాలు పోయిన జనాంగం ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ యొక్క సన్నిధిలో ఉండే మహిమ కానీ, గొప్పతనం కానీ, ప్రత్యక్షత కానీ, ఇంకో విషయం చెప్పాలంటే ఆ శక్తి తాలుకోలేము. ఆ శక్తిని మనం తాలుకోలేము. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు ఈ వ్యక్తి? మరణ ఛాయలో ఉండి అందరూ చంపేస్తుంటే చూస్తున్నారు. అంటే ఒక విషయం చెప్పగలను, లేదంటే చెప్పాలనిపిస్తుంది, నువ్వు ఏ కండిషన్లో ఉన్నా దేవుణ్ణి చూడగలవు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి చూడగలవు.